మనకి సీజెడ్ బీట్స్ అనమాట, బ్లాక్ డైమండ్స్ లాగానే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా జస్ట్ ఫర్ 249 ప్లస్ షిప్పింగ్ అండి. కావాలనుకునే వాళ్ళు వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 249 ప్లస్ షిప్పింగ్ అనమాట. సో ఇక్కడ కూడా ఒక సీజెడ్ వచ్చింది. అండ్ ఇంకొక 10 పీసెస్ అయితే రీస్టాక్ అయినాయి. 10 పీసెస్ అయితే రీస్టాక్ అయిపోయినాయి. కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. డిస్పాచ్లు మట్టుకు ఇవి మేకింగ్ అండి, నాకు 2 days అయితే టైం పడుతుంది. మీరు ఫెస్టివల్కి అండ్ ఫిక్స్డ్గా మాత్రం పెట్టుకోవద్దు. ఓకే, జస్ట్ ఫర్ 249 ప్లస్ షిప్పింగ్ అండి. దేనికైనా షిప్పింగ్ ఉంటుంది, బికాస్ జస్ట్ ఫర్ 249 ప్లస్ షిప్పింగ్ నాకు ఇలాగ పెడితే బెటర్. అండ్ గివ్ అవే ఉందండి, ఉంది. ఇది డైమండ్ రెప్లికా టైప్లో ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం కూడా నీట్గా ఉంటుంది అనమాట. సెట్ మనకి డైమండ్ దానికి తగ్గట్టుగా ఉంటుంది. జస్ట్ ఫర్ 249 ప్లస్ షిప్పింగ్. ఓకే, అండ్ ఈ చైన్ కూడా ఇలా వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కావాలనుకునే వాళ్ళు వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ 249 ప్లస్ షిప్పింగ్ అండి. యా ఉంటుంది. ఏమైంది, నేను కొంచెం ఎర్లీగా వచ్చానా, జనాలు కనిపించట్నే లేదు. నేను ముందుగానే టైం ఇచ్చిన, అందుకే 10:30 అయితే బాగొస్తారు. మరి అప్పుడే రమ్మంటారా? ఇప్పుడు క్లోజ్ చేసి అప్పుడే రమ్మంటారా? మేడం ఒక విషయం చెప్తున్నానండి, ప్లీజ్ డోంట్ ఆస్క్ ఫర్ ట్రాకింగ్స్. వెంటనే మీరు ట్రాకింగ్స్ అడుగుతున్నారు. నాకు మీరు పేమెంట్ చేసిన రోజుని అసలు కన్సిడరే చేయొద్దు, ఎందుకంటే మీ అడ్రస్ అనేది ఆ రోజు రాయడానికి అవ్వదండి. అండ్ నెక్స్ట్ డే మేము అడ్రస్ రాసి మేకింగ్కి మూవ్ అవుతుంది. అండ్ 2 days అయితే పడుతుంది మేకింగ్కి. ఇఫ్ యూ సీ హ్యూజ్ పార్సల్, మొన్న ఒకరిది అయితే నియర్లీ 4,000 రూపీస్ పార్సల్ అండి. ఆ 4,000ది నాకు మేకింగ్కి టైం పడుతుంది కదా. డోంట్ మేక్ మీ హరీ. మీ ప్రోడక్ట్ని బట్టి మేకింగ్ అవుతుంది. మీతో పాటు ఇంకా కొంతమంది ఉంటారు, సో వాళ్ళవి కూడా మేకింగ్ అవ్వాలి. ఓన్లీ మీరు ఒక్కరే కాదు కదా. సో మేకింగ్ అయ్యి నేను కొరియర్ వేసి మళ్ళీ కొరియర్ వేసాక కూడా అది డిపెండ్స్ అపాన్ ద ప్రయారిటీ. కొరియర్స్ వస్తూ ఉంటాయి, అంటే లైక్ ఏరియాని బట్టి వస్తాయి కొన్ని. ఇప్పుడు దసరా సీజన్, నెంబర్ ఆఫ్ కొరియర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ పీపుల్ తక్కువ ఉంటారు, బాయ్స్ వాట్ ఎవర్ డెలివరీ బాయ్స్ తక్కువ ఉంటారు. సో ఇది చాలా ఇష్యూస్ ఉంటాయి. బట్ ఆగట్లేరు, నా కొరియర్ అని చెప్తున్నాను కదా. 1:3 రేషియోలో వెళ్తున్నాయండి కొరియర్స్. అంటే మనకి నార్మల్గా 1 dayలో వచ్చే కొరియర్ 3 days పడుతుంది. ఇప్పుడు ఈ సీజన్లో అయితే పక్కా అది జరుగుతుంది. సో నేను ఈవెన్ లాస్ట్ ట్యూస్డే ఇచ్చిన కొరియర్స్ కూడా ఇంకా కొన్ని డెలివరీ కాలేదంటే అర్థం చేసుకోండి ఎలా ఉందో సిచ్యువేషన్. అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ అండి, వర్కింగ్ డేస్ని కన్సిడర్ చేయండి. 2 days పడుతుంది, 2 days పడుతుంది, 2 వర్కింగ్ డేస్ని కన్సిడర్ చేయండి. ఫస్ట్ మోస్ట్ థింగ్, సండేస్ రారు, సాటర్డేస్ కూడా కొన్నిసార్లు స్కిప్ అయిపోతారు. సో సండేస్ అండ్ సాటర్డేస్. ఇప్పుడు చూడండి, నాకు ట్రాకింగ్ అంటారు. నేను ట్రాకింగ్ ఇస్తే మళ్ళీ ట్రాకింగ్ చేసుకోరు, నన్ను ట్రాకింగ్ చేసి ఎక్కడుందో చెప్పని అంటారు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటి, ఇప్పుడు ఆ కొరియర్ ట్రాకింగ్ ఎక్కడుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ రోజు డిస్పాచ్ చేసిన అది చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత ట్రాకింగ్ సెట్లోకి వెళ్ళాలి, ట్రాకింగ్లో చూసుకోవాలి, వాళ్ళకి ఇవ్వాలి, ట్రాక్ చేసి వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంతవరకు ఈరోజు కొరియర్ ఇచ్చి ఈరోజు నేను ట్రాకింగ్ ఇవ్వడం, అంత వర్క్ చేయడం అవసరం అంటారా? ఇప్పుడు ఒక్క కొరియర్ కంటే సరే ఒక 30-40 కొరియర్లకు నేను అదే వర్క్ చేస్తే ఎంత టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఫర్ ట్రాకింగ్స్ అండి. ఐఎమ్ ష్యూర్, నేను ఇఫ్ నాకు దగ్గరగా ఉంటే ఐ విల్ ష్యూర్లీ సెండ్ యూ దట్ కొరియర్ పిక్ అండి. ఇఫ్ నాట్ కొంచెం లాంగ్లో ఉందంటే మేడం వెయిట్ చేయండి 1 or 2 days, రాకపోతే చూద్దాము, నేనే తీసి పెడతాను అని చెప్తాను. ఫాలో అప్ చేస్తాను, డెలివరీ చేపిస్తాను, అన్నీ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ మీ ఇంటికి వచ్చే వరకు. బట్ మీరు కంటిన్యూస్ మీ మెసేజెస్, ఇప్పుడు అన్నెసెసరీ అది టైం వేస్టే కదా. నా ప్లేస్లో ఉండి ఆలోచించండి. ఇప్పుడు కూడా ఒకరు అడిగారు, అందుకని అడుగు చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ఆనెక్స్ బీడ్స్ చైన్ విత్ సరోస్కి పర్ల్స్, గోల్డ్ బాల్ అండ్ ఇంకొక సరోస్కి పర్ల్ అండి. సో వీటికి నేను ఆఫర్ అనేది వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆఫర్ అనేది ఇస్తున్నాను. సో కావాలనుకునే వాళ్ళైతే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఓకే, సో ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనకి టీమ్ సపోర్ట్ కూడా ఉండాలండి. వేరే ఇప్పుడు ఈ టైంలో కొంచెం నాకు రావాల్సిన టీం మెంబర్స్ కంప్లీట్గా రాకపోవడం కూడా ఒకటి ఉంటుంది.